ప్రధాన పార్టీలు అన్నీ గెలిపే లక్ష్యంగా ముందుకెళ్తున్నాయి. అయితే చిరంజీవి బాటలో పవన్ కళ్యాణ్ నడుస్తున్నాడు అన్న విమర్శలు ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. ఎందుకు ఈ మాటలు వినిపిస్తున్నాయి అంటే, తను పోటీ చేసేది బీజేపీ నిర్ణయిస్తుంది అని చెప్పడంతో, చిరంజీవి ఎలాగైతే ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశాడో, అదే బాటలో పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికలు అయిన తర్వాత జనసేన పార్టీని బీజేపీలో విలీనం చేసే అవకాశం ఉంది. దీనికి తోడు జగన్, పవన్ కళ్యాణ్ ఇంచుమించు ఒకేసారి పార్టీ పెట్టారు. అయితే జగన్మోహన్ రెడ్డి ఒకసారి ప్రతిపక్ష నేతగా, మరోసారి అధికార పక్ష నేతగా ఎన్నిక కాబడ్డాడు. వచ్చే ఎన్నికల్లో గెలుపోవడం ఎలా ఉన్నా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి అధికార పార్టీ అన్న గుర్తింపు వస్తుంది, లేకపోతే ప్రతిపక్ష పార్టీ అన్న గుర్తింపు వస్తుంది. మరి పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి? పవన్ కళ్యాణ్ తీసుకున్న 21 సీట్లతో ఏం కాగలడు? ఆ 21 సీట్లలో గెలవగలిగిన సీట్లు ఎన్ని? ఇలాంటి ఎన్నో చిక్కుముడి ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కూడా గెలిచే అవకాశం లేదని ఆయనకి ఇప్పటికే ఒక స్పష్టత వచ్చిందంట. పవన్ కళ్యాణ్కి పోటీగా వంగ గీత పోటీ చేస్తుండడంతో, ఆవిడకి మంచి పేరు ఉండడంతో పిఠాపురంలో ఆవిడే గెలుస్తుందని అందరూ చర్చించుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ పరిస్థితి ఇలా ఉంటే పార్టీ పరిస్థితి ఏంటి? పార్టీ గెలిచినా ఓడినా పవన్ అయినా గెలుస్తాడు అంటే అలా కనిపించేలా లేదు. దీంతో ఈసారి చట్టసభలోకి ప్రవేశించాలని బీజేపీతో లోపాయకర ఒప్పందం చేసుకొని రాజ్యసభ సీటు తీసుకొని పార్టీని బీజేపీలో విలీనం చేసి బీజేపీ పార్టీ తరపున చట్టసభల్లోకి అడుగుపెట్టాలని ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. బీజేపీ కూడా పవన్ కళ్యాణ్కు రాజ్యసభ సీట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఎందుకంటే ఏపీలో బలంగా పుంజుకోవాలని బీజేపీ ఎప్పటినుంచో కోరుకుంటోంది. సరైన నాయకత్వం లేకపోవడంతో బీజేపీ కింద స్థాయి కేడర్ పెరగలేకపోతోంది. పవన్ కళ్యాణ్ కనుక వస్తే బీజేపీ బలపడుతుంది కాబట్టి జనసేన పార్టీని ఖచ్చితంగా విలీనం చేసుకుంటుందని చర్చలు జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో ఈ నిర్ణయం సరైనదేనా? మీ కామెంట్ రూపంలో తెలియజేయండి.